పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు మార్కాపురం జిల్లా మార్కాపురం సమీపంలో జరిగిన భీకర బస్సు ప్రమాద స్థలాన్ని రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటించారు. అధికారులతో కలిసి సంయుక్త చర్యలను సమీక్షించిన మంత్రులు బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. మార్కాపురం మండలం రాయవరం వద్ద జరిగిన ఘోర అగ్ని ప్రమాదం తెలుగు రాష్ట్రాలను కలిచివేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సంఘటనా స్థలాన్ని చేరుకున్నారు. వీరితో పాటు ఒంగోలు పార్లమెంటు కమిటీ అధ్యక్షులు, కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజులు ప్రమాద తీవ్రతను పరిశీలించారు. ఖాళీ బూడిదైన బస్సును, ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రులు అసలు ప్రమాదం ఎలా జరిగింది, మంటలు అంత వేగంగా ఎలా ఆపించాయనే అంశంపై జిల్లా కలెక్టర్ ఎస్పీని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న చికిత్స, మృతదేహాల గుర్తింపు ప్రక్రియ అధికారుల కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హోంమంత్రి వంగల్పూడి అనిత ఈ ఘటన అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు పూర్తిగా అండగా ఉంటుందని, ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపిస్తామని, అధికారుల నివేదిక అనంతరం ఎవరి నిర్లక్ష్యం ఉన్నా సరే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. మరోవైపు కొనకలమేట్ల మండలం పెదరకట్ల, పొదిలి మండలం కుంచెపల్లి వాసులకు ఆచూకీ కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలకు ప్రభుత్వం భరోసా ఇచ్చింది. DNA పరీక్షల ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను, మంత్రులను ఆదేశించారు. ఈ పర్యటనతో పాటు ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనను పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి నివేదిక అందాల్సి ఉంది. బాధితులకు ఎక్స్గ్రేషియా ప్రకటించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అనుమతి ఇవ్వడం అనేది ఇప్పుడు ఇది నేషనల్ పర్మిట్ ఇది నేషనల్ పర్మిట్ ఉన్నది. ఎక్కడి నుంచి లైసెన్సులు వస్తాయి, ఎక్కడి నుంచి పర్మిట్స్ వస్తాయని మీకు కూడా తెలుసు. ముఖ్యంగా ఒకటే చెప్తున్నానండి, నేను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇందాక మేము అదే మాట్లాడుకుంటున్నాము. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు కూడా అదే మాట్లాడుకుంటాము, మంత్రి గారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓన్లీ ఒకటి ఉంది. అంటే ఎవ్రీ బస్కి యాజ్ పర్ రూల్ ప్రకారం ఒకటే లాస్ట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది, ముందు డోర్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే అందులోని కూడా రిఫార్మ్స్ చేయడానికి ఆల్రెడీ ఒక యాక్ట్ కూడా రాబోతుంది. అది కూడా నేషనల్ యాక్ట్ అక్కడ నుంచి రాబోతుంది. కంపల్సరీగా ఎవ్రీ 15 మెంబర్స్ 20 మెంబర్స్ ప్యాసింజర్ ఉన్న చోట కంపల్సరీగా ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఇప్పుడు విషయం ఏంటంటే అలాంటి యాక్సిడెంట్స్ జరిగేటప్పుడు వన్ ఆఫ్ ద ట్రామాలో ఉంటారు ప్రతి ఒక్కరు. కొందరు నిద్రావస్థలో ఉంటారు, నిద్రలోనే దురదృష్టస్తులు చనిపోయిన సందర్భాలు కూడా ఉంటారు. ఇప్పుడు దీన్ని నేనేమంటానంటే యాక్సిడెంట్ కోణంలో చూసి డెఫినెట్గా దీని మీద ఎవరైనా నెగ్లిజెన్సీ ఉందంటే అందులో ఎక్కడ ఉపేక్షించే ప్రసక్తి లేదు. వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఈ టెక్నికల్గా ప్రాబ్లం ఉన్నా కూడా బస్సు ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంటాం. ఎక్కడ కూడా దాని మీద ఉపేక్షించే పరిస్థితి లేదు. మేమేం చెప్తున్నామంటే ఇందులో ఇంకా యాక్ట్లో ఏమైనా అమెండ్మెంట్ చేయాలి, లేకపోతే బస్సు స్ట్రక్చర్లో ఏమైనా అమెండ్మెంట్ చేయాలి, దానికి సంబంధించి ఒక నిపుణుల కమిటీ కూడా ఏర్పాటు చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని నెక్స్ట్ టైం వచ్చే బస్సెస్ అన్నింటినీ కూడా. ఇందాకే కమిషనర్ గారు ఒక బ్యూటిఫుల్ పాయింట్ చెప్పారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తే మన కమిషనర్ గారు, అదేవిధంగా మంత్రి గారు అందరూ మాట్లాడుకునేటప్పుడు ఈ స్లీపర్ బస్సెస్లోనే ఎక్కువగా యాక్సిడెంట్స్ జరిగిన తర్వాత లాస్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. దీన్ని కూడా చూసుకున్నా కూడా ఈ లాస్ట్ మనం చూసుకుంటే 145 మెంబర్స్ మొత్తం దేశం మొత్తం మీద చూసుకుంటే 45 యాక్సిడెంట్స్. అందులోని ఓన్లీ స్లీపర్ బస్సెస్కే ఎక్కువ యాక్సిడెంట్స్ జరిగాయి. ఎందుకంటే అందులోని ఫ్లేమబుల్ ఎక్కువ ఉంటుంది. ఒక్కసారి జరిగిన తర్వాత ఆ కర్టెన్స్ అని, ఆ కుషన్ అని, వాట్ ఎవర్ ఇట్ మే, అవన్నీ కూడా ఫ్లేమబుల్. వాటన్నిటిని కంట్రోల్ చేయాలంటే కంపల్సరీ స్లీపర్ అనేది లేకుండా ఆ ప్రయత్నం కూడా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా చేస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ కూడా రిపోర్ట్ పంపించింది ఆల్రెడీ దాని మీద కూడా. సో ఇవన్నీ ఉన్నాయి. దయచేసి మీరు అందరూ కూడా సహకరించండి. ఫర్దర్గా జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకుందాం. దయచేసి దీన్ని యాక్సిడెంట్గా మాత్రం తీసుకుందాం. మేడం, మీ ఎమ్మెల్యే గారికి ఒక మహిళ చెప్పిందట 100కి 108కి 10 సార్లు 20 సార్లు ఫోన్ చేసినా కానీ దాన్ని ఎలా చూస్తారు మీరు? ఒకసారి మేము చెక్ చేసుకుంటాం. మాకు తెలిసి మాకు ఫైర్ డిపార్ట్మెంట్కి కూడా, పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఆన్ గోయింగ్ వ్యక్తి, అంటే కార్లో వెళ్తూ ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. ఫైర్ డిపార్ట్మెంట్కి వెళ్తూ ఫైర్ డిపార్ట్మెంట్లో ఎవరో ఫ్రెండ్ ఉన్నాడు. అతను వెళ్తూ చూసి ఒక ఇద్దరిని రెస్క్యూ కూడా చేశాడు. ఇద్దరిని కాపాడి ఇంకా తన వల్ల కాక తను కొంచెం పక్కకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది.
అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఇమీడియట్గా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన 6:15కి డిపార్ట్మెంట్ ఉంది, దానికి ఒక 5 నిమిషాల ముందు ఫైర్ డిపార్ట్మెంట్. అంటే ఇన్సిడెంట్ జరిగింది. ఒక 10 minutes లో ఈరోజు డిపార్ట్మెంట్ 10 minutes లో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఒక 20. వెరీ గుడ్. మీ అందరి తరపున ఆయన కూడా నేను అభినందిస్తున్నా. ఎందుకంటే చాలా రిస్క్ చేసుకున్నాను. ఎందుకంటే వాళ్ళు వచ్చే టైం నేను అడిగాను, ఫైర్ వాళ్ళని కూడా అడిగాను, సిఏ గారిని కూడా అడిగాను, ఏంటంటే పొజిషన్ మీరు వచ్చేసరికి చాలా హెవీగా మంటలు ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఒక 28 మంది ప్రాణాలని ఈరోజు కాపాడిన ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి, ఫైర్ డిపార్ట్మెంట్కి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా చనిపోయిన వాళ్ళందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతి. వాళ్ళ కుటుంబాలకి ఎప్పుడు కూడా మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పి మేము ఎమ్మెల్యే గారికి ఒక మహిళ చెప్పిందట 100కి 108కి 10 సార్లు 20 సార్లు ఫోన్ చేసినా కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదని చెప్పిందట. దాన్ని ఎలా చూస్తారు మీరు? ఒకసారి నేను చెక్ చేసుకుంటాం. మాకు తెలిసి మాకు ఫైర్ డిపార్ట్మెంట్కి కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఆన్ గోయింగ్ వ్యక్తి, అంటే కారులో వెళ్తూ ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. ఫైర్ డిపార్ట్మెంట్కి వెళ్తూ ఫైర్ డిపార్ట్మెంట్లో ఎవరో ఫ్రెండ్ ఉన్నాడు. అతను వెళ్తూ చూసి ఒక ఇద్దరిని రెస్క్యూ కూడా చేశాడు. ఇద్దరిని కాపాడి ఇంకా తన వల్ల కాక తను కొంచెం పక్కకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఇమీడియట్గా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన 6:15కి డిపార్ట్మెంట్ ఉంది, దానికి ఒక 5 నిమిషాల ముందు ఫైర్ డిపార్ట్మెంట్. అంటే ఇన్సిడెంట్ జరిగింది. ఒక 10 minutes లో ఈరోజు డిపార్ట్మెంట్ 10 minutes లో ఈరోజు పంపించారు. 10 minutes లో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ ఇక్కడికి వచ్చి ఒక 20. వెరీ గుడ్. మీ అందరి తరపున ఆయన కూడా నేను అభినందిస్తున్నా, సిఏ గారిని కూడా అభినందిస్తున్నా. ఎందుకంటే చాలా రిస్క్ చేసుకున్నాను. ఎందుకంటే వాళ్ళు వచ్చే టైం నేను అడిగాను, ఫైర్ వాళ్ళని కూడా అడిగాను, సిఏ గారిని కూడా అడిగాను, ఏంటంటే పొజిషన్ మీరు వచ్చేసరికి చాలా హెవీగా మంటలు ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఒక 28 మంది ప్రాణాలని ఈరోజు కాపాడిన ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి, ఫైర్ డిపార్ట్మెంట్కి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా చనిపోయిన వాళ్ళందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతి. వాళ్ళ కుటుంబాలకి ఎప్పుడు కూడా మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పి